పిలిచే తొలి పలుకుల జ్ఞాపకమే రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరని చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ లేస్తే ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటాయో అవన్నీ చేసుకోవాల్సిందే కదా కంపల్సరీ. ఇంకా నేను పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసి ఫస్ట్ అయితే కబోర్డ్స్ చూసుకుంటున్నా. నాకు వారానికి ఒకసారి అయితే కంపల్సరీ ఖచ్చితంగా తుడవాలి కబోర్డ్స్ అన్నీ, లేకపోతే డస్ట్ పట్టేస్తున్నాయి, మొత్తం దుమ్ము ఘోరంగా పట్టేస్తాయి. అందుకోసమైనా వీక్లీ వన్స్ కంపల్సరీ పెట్టుకుంటాను నేను. ఇట్లా ఖచ్చితంగా తుడిస్తేనే నీట్గా షైనింగ్ ఉంటాయి, లేకపోతే దుమ్ము పట్టేస్తుంది ఘోరంగా. ఇప్పుడైతే ఆ పని చేసేసుకొని నెక్స్ట్ ఇంకా కొంచెం టీ అయితే పెట్టేసుకున్నా. మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయ్యేది టీ అండ్ కాఫీ తోటి. ఇంకా కొంచెం అయితే టీ తాగదామని టీ తాగేసిన. ఇంకా తర్వాత మా పాప కోసం ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే పెడదామని ప్లేట్లో పెట్టి ఇచ్చేసిన. ఇంకా వాళ్ళు లేచి స్కూల్కి రెడీ అవుతున్నారు. ఇంకా తర్వాత స్టవ్ క్లీనింగ్ అయితే చేసుకొని స్టవ్ అయితే కంపల్సరీ తుడుచుకోవాలి కదా. స్టవ్ అయితే తుడుచుకుంటున్నా. ఇప్పుడు ఒక్క పని మిస్ అవుదామన్నా అవ్వదు, రోజు కంపల్సరీ చేయాల్సిందే. ఒక్కరోజు రెస్ట్ తీసుకుందామన్నా వీలవుతుంది కదా ఆడవాళ్ళకి. ఇంకా కంపల్సరీ అయితే ఎవరు చేసుకోవాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకా ముందైతే ఈ పని చేసుకుంటున్నా నేను. నీట్గా కడిగేసి తుడిచేసుకుంటున్నా ఇప్పుడైతే. ఒక స్టవ్ అంతా కడిగేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి శుభ్రం చేసుకున్నా. ఇంకా మా పాప కోసం అయితే ఫస్ట్ స్నాక్స్ రెడీ చేసిన. క్యారెట్స్ కట్ చేసి, వాటర్ బాటిల్ మా చిన్న పాప కోసం. ఇంక ఇప్పుడు పిల్లలకి టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా దానికోసం అయితే పోపు పెట్టేసి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండుమిర్చి ఒక 2-3 వేసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు పని అయితే ఎక్కువ అవుతుంది కానీ కొంచెం కూడా తక్కువ కాదు. ఎప్పటి పని అప్పుడు చేస్తే కూడా అసలు టైం ఆగట్లేదు కదా. డైలీ రొటీన్ అంటే ఇంకా కాస్త ఎక్కువనే అవుతుంది పని. ఇంక ఇప్పుడైతే లెమన్ రైస్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు అదే తీసుకెళ్తా అన్నారు. అందుకోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. తర్వాత లెమన్ పిండేసుకొని తర్వాత రైస్ వేసుకున్నా. ఇంకా ఫస్ట్ పిల్లల కోసం ప్రిపేర్ చేసిన తర్వాతనే మిగతా పనులు అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే రెడీ చేయాలి కదా. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి ఎన్ని పనులున్నా అసలు అర్థం చేసుకోరు.
ఇంక ఇప్పుడైతే కర్రీ రొయ్యలు చేద్దామని చెప్పేసి నేనైతే నీట్గా కడిగేసుకున్నా. ఉప్పుతో వాష్ చేసి 4-5 సార్లు కడిగి పెట్టుకున్నా. పోపు పెట్టేసి దానిలో ఉల్లిపాయలు మాత్రం వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీ కోసం. ఇంకా అవి అయితే మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం మెంతి పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం మా పిల్లలకి అలవాటు చేద్దామని అయితే నేను ఫస్ట్ టైం అయితే వండుతున్నా. వాళ్ళు సరిగా ఏది తినరు, మాకు కూడా అంతగా ఇష్టం ఉండదు. తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. ఇంక ఇప్పుడు అది కాస్త వేగాక రొయ్యలు ఉంటాయి కదా, నీట్గా వాష్ చేసుకుంటేనే స్మెల్ రావవి. ఇప్పుడు పోపులో వేసాక కూడా బాగా రెడ్డిష్గా వేయించాలి అవి. స్టవ్ సిమ్లో పెట్టుకొని గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి అలా ఎర్రగా అయిపోతున్నాయి, లేకపోతే వాసన వచ్చేస్తాయి అవి. నీట్గా ఇట్లా చేసుకుంటే మాత్రం ఏ స్మెల్ రాదు. రెడ్గా వేగితే కూడా అసలు వాసనే ఉండదు. ఇంకా తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు కర్రీ కోసం. టమాటో రొయ్యలు వండుదామని అవి కూడా వేసేసిన. రొయ్యలు బాగా వేగాక టమాటాలు వేసుకోవాలి. ఇంకా అవి కూడా బాగా ఉడకనివ్వాలి. ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి వాటిని. చూడండి ఇలా దగ్గర పడ్డది కూర. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇందులో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది కర్రీ, అందుకే ఎవరి టేస్ట్కి తగ్గంత వాళ్ళు వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే కూర అయితే దగ్గర పడిపోయింది. దానిలో కొంచెం మసాలా వేసుకున్నా. బాగా ఉడికాక 2 స్పూన్లు మసాలా వేసుకోవాలి. ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకున్నాం. ఇంకా అది కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు టమాటా చట్నీ కోసం పెట్టమన్నారు. ఇంకా అందుకోసం అయితే నేను టమాటాలు మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఉడికేసినాను. అందులోకి మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా వేపుకుంటున్నా. బాగా ఉడకనివ్వాలి టమాటో. తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 కిలోలు పెడుతున్నా. 2 కేజీలకి 2 గ్లాసుల కారం వేసుకున్నా చిన్న గ్లాస్ తోటి. తర్వాత వేపుకున్న మెంతులు అవి ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా పిల్లలు వెళ్ళాక మధ్యాహ్నం వాళ్ళు వచ్చేదాకా ఏదో పని అవుతూనే ఉంటుంది. 1 గంట కూడా కూర్చునేది లేదు అసలు. ఇంకా చేస్తూనే ఉండాలి. ఇంకా తర్వాత పట్టుకున్న పౌడర్ ఉంది కదా, మెంతి పౌడర్, అవన్నీ కూడా అందులోనే వేసేయాలి మిక్సీ పట్టే ముందే. టమాటాలు ఉడకబెట్టుకున్న దానిలో. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఎల్లిపాయలు ఉంటాయి కదా, తీసిన ఎల్లిపాయలు, అవి మిక్సీ వేసుకున్నాను నేను. తర్వాత ఉడకబెట్టిన టమాటా ఉంటుంది కదా, అది కూడా అందులోనే వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు టమాటా చట్నీ. నాకు మా అమ్మ నేర్పించింది ప్రాసెస్, ఎప్పుడు ఇదే ఫాలో అవుతుంటాను నేను. చూడండి ఇలా. ఇంకా తర్వాత పోపు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు అన్నీ వేసి ఎండుమిర్చి పోపు వేసేసి అందులో వేసుకోవాలి టమాటా చట్నీ కూడా. ఇంకా నిల్వ చట్నీ నిల్వ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం సేపు ఉడకనివ్వాలి పోపులో వేసి, లేకపోతే ఆగదు.
ఎక్కువ రోజు నిల్వ ఉండదు అది. అందుకోసం అయితే దానికోసం బాగా వేపుకున్నా. ఇంక ఇప్పుడైతే ఆ పని అయిపోయిన తర్వాత కొన్ని బాసనలు ఉండే అయితే తోమేసిన నేను. ఇంకా పిల్లలు వచ్చేస్తారు కదా తొందర. ఇంకా వాళ్ళు వచ్చినాక బాక్సులు కూడా తోమేసిన. వాళ్ళు తీసుకెళ్ళిన బాక్సులు, టీ గిన్నె, పాల గ్లాసులు అన్నీ తోమేసుకున్నా. ఇంక ఇప్పుడైతే మిగతా పనులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అన్నీ సర్దుకోవడము. ఇంకెప్పుడైతే కూర్చునేది లేదండి. పొద్దున లేచిన కానుండి రాత్రి దాకా మాత్రం ఒకటే పని ఉంటుంది. రాత్రి 11 కావాలి, ఇంకా చేస్తుంటే వెళ్తూనే ఉంటుంది పని. ఇంకా తర్వాత కొంచెం కర్టెన్ కూడా ఓపెన్ చేసుకొని బట్టలు అయితే నేను మడత పెడుతున్నా పిల్లలే. బట్టలు ఎండేయడం ఒక ఎత్తు అయితే ఇంకా మడత పెట్టడం ఒక ఎత్తు. అది మీలో ఎంతమందికి బట్టలు మడత పెట్టడం అంటే ఇష్టం ఉండదు చెప్పండి. చాలామందికి అయితే విసుగు వచ్చేస్తుంది. ఇంకెప్పుడైతే అవి మడత పెట్టేసిన ఇంకెవరి వాళ్ళకి సర్ది పెట్టేద్దామని అయితే రెడీ చేసిన. ఇంకెప్పుడైతే పిల్లలు పానీపూరి చేయమమ్మీ అంటే ఇంకా నేను ఆలుగడ్డలు అవన్నీ కట్ చేసి ఉడకబెట్టేసి అందులో అయితే స్మాష్ చేసేసి టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నా. ఉడకబెట్టిన బఠానీ కూడా వేసుకోవాలి అందులో. ఇంకా మా పిల్లలకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం. ఇంకా బయట కొంటే బాగుండదు కదా, అందుకని చెప్పేసి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అందులో. సాల్ట్ తగినంత, కొంచెం కారం కూడా వేసుకోవాలి అందులో, తగినంత కారం. నేను ఎప్పుడు పూరీలు కూడా ఇంట్లోనే రెడీ చేశాను కానీ ఇప్పుడు పని అవ్వట్లేదు. కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది పని చేయాలంటే. అసలు టైం కూడా ఆగట్లేదు. అందుకోసం అయితే పానీ ఉన్న కర్రీ ఇంట్లో తయారు చేసి అవి మాత్రం బయట తెప్పించి వేయించేస్తాం. తర్వాత పానీ కోసం కూడా ప్రిపేర్ చేసి పెట్టిన. చూడండి ఇలా. అందులో కూడా కొంచెం కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు, చాట్ మసాలా అన్నీ వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే అవన్నీ రెడీ చేసుకొని ఇంకా పానీపూరి వేయించదామని అయితే నేను ప్యాకెట్ తీసిన. ఇంకా వేయించదామని ఒక బౌల్లో అయితే వేసుకొని పిల్లల కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నా. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం? మీరు చూడండి ఇంకా అయితే వేపుకుంటున్నాం. కొంచెం ఇబ్బంది అనకుండా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వేసిస్తే బయట తినేవి అనారోగ్యం పాలవుతారు. ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే కర్రీ చేశాను కానీ మళ్ళీ ఒకసారి వేడైతే చేయాలి అవి. కర్రీ వేడి చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది పానీపూరి. ఇంకా నేనైతే కర్రీ వేడి చేసి ఇంకా సర్వ్ చేసి మా పిల్లలకి, మా ఆయనకైతే ఇచ్చేసిన. చూడండి ఇలా. ఎంతమందికి తినాలనిపించదు. పానీపూరి చూస్తేనే అసలు నోరు ఆగదు. ఇంక ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.